హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రన్వే ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన స్మృతి విస్మృతి గురించి నేర్చుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. టెట్కి డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడుతుంది. టెట్లో డిఎస్సిలో ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి బిట్ ఉంటుంది. బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఆత్మ అవలోకన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ డి ఎబ్బింగ్హాస్. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆత్మ అవలోకన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ డి ఎబ్బింగ్హాస్. ఆప్షన్ సి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఆత్మ అవలోకన పద్ధతిని ప్రవేశపెట్టింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. స్మృతి విస్మృతి మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ రైబర్న్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి ఎబ్బింగ్హాస్. ఇంపార్టెంట్ బిట్ అండి. స్మృతి విస్మృతి మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ రైబర్న్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి ఎబ్బింగ్హాస్. ఆప్షన్ డి ఎబ్బింగ్హాస్. స్మృతి విస్మృతి మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. సైకాలజీ నుంచి ఖచ్చితంగా గతంలోని అనుభవాలను మెదడులో స్థిరీకరించి అవసరమైన వాటిని చేతనంలోకి తీసుకుని రాగలిగిన శక్తినే స్మృతి అంటారు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ రైబర్న్, ఆప్షన్ బి వుడ్వర్త్ అండ్ స్కోలెన్బర్గ్, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి ఎబ్బింగ్హాస్. ఇంపార్టెంట్ బిట్ అండి. గతంలోని అనుభవాలను మెదడులో స్థిరీకరించి అవసరమైన వాటిని చేతనంలోకి తీసుకుని రాగలిగిన శక్తినే స్మృతి అంటారు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ రైబర్న్, ఆప్షన్ బి వుడ్వర్త్ అండ్ స్కోలెన్బర్గ్, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి ఎబ్బింగ్హాస్. ఆప్షన్ ఏ రైబర్న్. రైబర్న్ స్మృతి గురించి తన నిర్వచనం ఏమిచ్చాడు అంటే, గతంలోని అనుభవాలను మెదడులో స్థిరీకరించి అవసరమైన వాటిని చేతనంలోకి తీసుకుని రాగలిగిన శక్తినే స్మృతి అంటారు అని చెప్పాడు. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్మృతి విస్మృతి నుంచి ఖచ్చితంగా టెట్లో కానీ డిఎస్సిలో కానీ బిట్ ఉంటుందండి. బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ అండి. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి ఎబ్బింగ్హాస్, ఆప్షన్ డి గాల్టన్. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి ఎబ్బింగ్హాస్, ఆప్షన్ డి గాల్టన్. ఆప్షన్ సి ఎబ్బింగ్హాస్. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే ఎబ్బింగ్హాస్. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. గతం స్మృతి, వర్తమానం అవధానం, భవిష్యత్ ప్రత్యక్షం అని భావించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ప్లేటో, ఆప్షన్ బి అరిస్టాటిల్, ఆప్షన్ సి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ డి వుడ్వర్త్. ఇంపార్టెంట్ బిట్ అండి. గతం స్మృతి, వర్తమానం అవధానం, భవిష్యత్ ప్రత్యక్షం అని భావించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ప్లేటో, ఆప్షన్ బి అరిస్టాటిల్, ఆప్షన్ సి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ డి వుడ్వర్త్. ఆప్షన్ బి అరిస్టాటిల్. అరిస్టాటిల్ తన నిర్వచనాన్ని ఏ విధంగా ఇచ్చాడు అంటే, గతం స్మృతి, వర్తమానం అవధానం,
భవిష్యత్ ప్రత్యక్షమని భావించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. మానవుని మెదడు లక్కముద్ద లాంటిది, ఇది స్మృతిని నిర్ణయిస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ప్లేటో, ఆప్షన్ బి అరిస్టాటిల్, ఆప్షన్ సి గాల్టన్, ఆప్షన్ డి వుడ్వర్త్. ఇంపార్టెంట్ బిట్ అండి. మానవుడి మెదడు లక్కముద్ద లాంటిది, ఇది స్మృతిని నిర్ణయిస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ప్లేటో, ఆప్షన్ బి అరిస్టాటిల్, ఆప్షన్ సి గాల్టన్, ఆప్షన్ డి వుడ్వర్త్. ఆప్షన్ ఏ ప్లేటో. ప్లేటో ఏ విధంగా చెప్పాడు అంటే మానవుడి మెదడు లక్కముద్ద లాంటిది, ఇది స్మృతిని నిర్ణయిస్తుంది అని చెప్పాడు. డెజావు అనేది ఏ పదం నుంచి ఉద్భవించింది? ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి ఫ్రెంచ్, ఆప్షన్ సి లాటిన్, ఆప్షన్ డి అరబిక్. ఇంపార్టెంట్ బిట్ అండి. డెజావు అనేది ఏ పదం నుంచి ఉద్భవించింది? ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి ఫ్రెంచ్, ఆప్షన్ సి లాటిన్, ఆప్షన్ డి అరబిక్. ఆప్షన్ బి ఫ్రెంచ్. డెజావు అనేది ఒక ఫ్రెంచ్ పదం. డెజావు అనగా ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు భ్రమ కలగడాన్ని డెజావు అంటారు. ఏంటండి? ఇప్పుడు చూస్తున్న విషయము ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లుగా భ్రమ కలగడాన్నే డెజావు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. లాస్ట్ టెట్లో కూడా ఈ బిట్ను అడిగారు. సగంలో ఆపిన పనులు పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుంటాయి అని తెలిపేది? ఆప్షన్ ఏ డెజావు, ఆప్షన్ బి జైగార్నిక్ ప్రభావం, ఆప్షన్ సి స్మృతి విస్మృతి, ఆప్షన్ డి పైవేవీ కావు. ఇంపార్టెంట్ బిట్ అండి. సగంలో ఆపిన పనులు పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుంటాయి అని తెలిపేది? ఆప్షన్ ఏ డెజావు, ఆప్షన్ బి జైగార్నిక్ ప్రభావం, ఆప్షన్ సి స్మృతి విస్మృతి, ఆప్షన్ డి పైవేవీ కావు. ఆప్షన్ బి జైగార్నిక్ ప్రభావం. జైగార్నిక్ ప్రభావం అనగా సగంలో ఆపిన పనులు పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుంటాయి. దీనినే జైగార్నిక్ ప్రభావం అంటారు. ఇంపార్టెంట్ బిట్. పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి ఎబ్బింగ్హాస్, ఆప్షన్ డి బార్ట్లెట్. ఇంపార్టెంట్ బిట్ అండి. పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి ఎబ్బింగ్హాస్, ఆప్షన్ డి బార్ట్లెట్. ఆప్షన్ సి ఎబ్బింగ్హాస్. పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఎబ్బింగ్హాస్. ఎబ్బింగ్హాస్ స్మృతి విస్మృతి మీద ప్రయోగాలు చేశాడు. అదేవిధంగా ధారణా వక్రరేఖను కూడా ప్రవేశపెట్టాడు. స్మృతి ప్రక్రియలోని అంశాలు ఎన్ని? స్మృతి ప్రక్రియలోని అంశాలు 5. 1 అభ్యసనం, 2 ధారణ, 3 పునఃస్మరణ, 4 గుర్తింపు, 5 పునరభ్యసనం. ఏంటండి? 1 అభ్యసనం, 2 ధారణ, 3 పునఃస్మరణ, 4 గుర్తింపు, 5 పునరభ్యసనం. ఇవి స్మృతి ప్రక్రియలోని అంశాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ స్మృతి ప్రక్రియలోని అంశాలు బిట్స్ ఎలా అడుగుతారంటే కింది వానిలో స్మృతి ప్రక్రియలోని అంశం ఏమిటి, స్మృతి ప్రక్రియకు సంబంధించిన అంశం కానిది ఏమిటి అనే విధంగా బిట్స్ అడుగుతూ ఉంటారు. జాగ్రత్తగా గమనించాలి. స్మృతి ప్రక్రియలోని మొట్టమొదటి సోపానం ఏది? ఆప్షన్ ఏ ధారణ, ఆప్షన్ బి అభ్యసనం, ఆప్షన్ సి పునఃస్మరణ, ఆప్షన్ డి పునరభ్యసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. స్మృతి ప్రక్రియలోని మొట్టమొదటి సోపానం ఏది? ఆప్షన్ ఏ ధారణ, ఆప్షన్ బి అభ్యసనం, ఆప్షన్ సి పునఃస్మరణ,
ఆప్షన్ డి పునరభ్యసనం. ఆప్షన్ బి అభ్యసనం. స్మృతి ప్రక్రియలోని మొట్టమొదటి సోపానం అభ్యసనం. అభ్యసనం మరియు స్మృతికి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. అభ్యసనం మరియు స్మృతి అనేవి ఒక నాణ్యానికి బొమ్మ బురుసు లాంటివి. ఏంటండి? అభ్యసనం మరియు స్మృతి అనేవి ఒక నాణ్యానికి బొమ్మ బురుసు లాంటివి. అభ్యసనం లేనిదే స్మృతి లేదు. స్మృతి లేకపోతే అభ్యసనం జరగదు. ఏంటండి? అభ్యసనం లేనిదే స్మృతి లేదు. స్మృతి లేకపోతే అభ్యసనం జరగదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. స్మృతి ప్రక్రియలోని రెండవ సోపానం ఏమిటి? ఆప్షన్ ఏ అభ్యసనం. ఆప్షన్ బి గుర్తింపు. ఆప్షన్ సి ధారణ. ఆప్షన్ డి పునరభ్యసనం. ఇంపార్టెంట్ బిట్ అండి. స్మృతి ప్రక్రియలోని రెండవ సోపానం ఏమిటి? ఆప్షన్ ఏ అభ్యసనం. ఆప్షన్ బి గుర్తింపు. ఆప్షన్ సి ధారణ. ఆప్షన్ డి పునరభ్యసనం. ఆప్షన్ సి ధారణ. స్మృతి ప్రక్రియలోని రెండవ సోపానం ధారణ. ధారణ అనగా నేర్చుకున్న విషయాలు మెదడులో కొంతకాలం నిలుపుకోవడాన్ని ధారణ అంటారు. ఏంటండి? నేర్చుకున్న విషయాలు మెదడులో కొంతకాలం నిలుపుకోవడాన్ని ధారణ అంటారు. మెదడులో స్మృతి చిహ్నాలు లేదా ఎన్గ్రామ్స్ను బట్టి ధారణా కాలం ఆధారపడి ఉంటుంది. మెదడులో స్మృతి చిహ్నాలు లేదా ఎన్గ్రామ్స్ను బట్టి ధారణా కాలం ఆధారపడి ఉంటుంది. నేర్చుకున్న విషయాలు పదే పదే సాధన చేయడం వలన ధారణా శక్తి పెరుగుతుంది. ఏంటండి? నేర్చుకున్న విషయాలను పదే పదే సాధన చేయడం వలన ధారణా శక్తి పెరుగుతుంది. ఇంపార్టెంట్ బిట్. ధారణని తెలుసుకోవడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ఇంపార్టెంట్ బిట్ అండి. ధారణని తెలుసుకోవడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ఆప్షన్ సి 3. ధారణను తెలుసుకోవడానికి 3 పద్ధతులు ఉన్నాయి. 1 పునఃస్మరణ, 2 గుర్తింపు, 3 పునరభ్యసనం. ఏంటండి? ధారణను తెలుసుకోవడానికి 3 పద్ధతులు ఉన్నాయి. 1 పునఃస్మరణ, 2 గుర్తింపు, 3 పునరభ్యసనం. స్మృతి ప్రక్రియలోని మూడవ సోపానం ఏమిటి? ఆప్షన్ ఏ పునఃస్మరణ, ఆప్షన్ బి పునరభ్యసనం, ఆప్షన్ సి ధారణ, ఆప్షన్ డి గుర్తింపు. ఇంపార్టెంట్ బిట్ అండి. స్మృతి ప్రక్రియలోని మూడవ సోపానం ఏమిటి? ఆప్షన్ ఏ పునఃస్మరణ, ఆప్షన్ బి పునరభ్యసనం, ఆప్షన్ సి ధారణ, ఆప్షన్ డి గుర్తింపు. ఆప్షన్ ఏ పునఃస్మరణ. స్మృతి ప్రక్రియలోని మూడవ సోపానం పునఃస్మరణ. ఈ పునఃస్మరణ 2 రకాలుగా ఉంటుంది. 1 శాబ్దిక పునఃస్మరణ, 2 అశాబ్దిక పునఃస్మరణ. శాబ్దిక పునఃస్మరణ అనగానేమి? అక్షరాలు అంకెల రూపంలో ఉన్న సంకేతాలను పునఃస్మరణ చేయడాన్ని శాబ్దిక పునఃస్మరణ అంటారు. ఏంటండి? అక్షరాలు అంకెల రూపంలో ఉన్న సంకేతాలను పునఃస్మరణ చేయడాన్ని శాబ్దిక పునఃస్మరణ అంటారు. ఈ శాబ్దిక పునఃస్మరణ 4 రకాలుగా ఉంటుంది. వినండి, 4 రకాలుగా ఉంటుంది. 1 స్మృతి విస్మృతి, 2 ద్వంద్వ సంసర్గాలు, 3 కథనాలు, 4 శబ్ద ప్రమాణాలు. ఏంటండి? స్మృతి విస్మృతి, 2 ద్వంద్వ సంసర్గాలు, 3 కథనాలు, 4 శబ్ద ప్రమాణాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి.
ఖచ్చితంగా టెట్లో డిఎస్సిలో ఈ చాప్టర్ మీద బిట్స్ వస్తాయి. కథనాల మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ బార్ట్లెట్, ఆప్షన్ బి హామిల్టన్, ఆప్షన్ సి హంటర్, ఆప్షన్ డి రైబర్న్. ఇంపార్టెంట్ బిట్ అండి. కథనాల మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ బార్ట్లెట్, ఆప్షన్ బి హామిల్టన్, ఆప్షన్ సి హంటర్, ఆప్షన్ డి రైబర్న్. ఆప్షన్ ఏ బార్ట్లెట్. కథనాల మీద ప్రయోగం చేసిన శాస్త్రవేత్త బార్ట్లెట్. హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ శాబ్దిక పునఃస్మరణ, ఆప్షన్ బి అశాబ్దిక పునఃస్మరణ, ఆప్షన్ సి ధారణ, ఆప్షన్ డి కథనాలు. ఇంపార్టెంట్ బిట్ అండి. హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ శాబ్దిక పునఃస్మరణ, ఆప్షన్ బి అశాబ్దిక పునఃస్మరణ, ఆప్షన్ సి ధారణ, ఆప్షన్ డి కథనాలు. ఆప్షన్ బి అశాబ్దిక పునఃస్మరణ. హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరాన్ని ఉపయోగించి అశాబ్దిక పునఃస్మరణను ఖచ్చితంగా కొలవవచ్చు. ఈ అశాబ్దిక పునఃస్మరణ ఎవరెవరిలో ఉంటుందంటే జంతువులు నిరక్షరాస్యులలోని ధారణను. ఎవరండి? జంతువులు నిరక్షరాస్యులలోని ధారణను హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరాన్ని ఉపయోగించి ఖచ్చితంగా కొలవవచ్చు. స్మృతి ప్రక్రియలోని 4వ సోపానం ఏమిటి? ఆప్షన్ ఏ గుర్తింపు, ఆప్షన్ బి అభ్యసనం, ఆప్షన్ సి పునరభ్యసనం, ఆప్షన్ డి ధారణ. ఇంపార్టెంట్ బిట్ అండి. స్మృతి ప్రక్రియలోని 4వ సోపానం ఏమిటి? ఆప్షన్ ఏ గుర్తింపు, ఆప్షన్ బి అభ్యసనం, ఆప్షన్ సి పునరభ్యసనం, ఆప్షన్ డి ధారణ. ఆప్షన్ ఏ గుర్తింపు. స్మృతి ప్రక్రియలోని 4వ సోపానం గుర్తింపు. గుర్తింపు గణనకు సూత్రం మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100. ఏంటండి? గుర్తింపు గణనకు సూత్రం మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. పునరభ్యసనానికి మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అభ్యసనం, ఆప్షన్ బి ధారణ, ఆప్షన్ సి పొదుపు పద్ధతి, ఆప్షన్ డి పునఃస్మరణ. ఇంపార్టెంట్ బిట్ అండి. పునరభ్యసనానికి మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అభ్యసనం, ఆప్షన్ బి ధారణ, ఆప్షన్ సి పొదుపు పద్ధతి, ఆప్షన్ డి పునఃస్మరణ. ఆప్షన్ సి పొదుపు పద్ధతి. పునరభ్యసనానికి మరొక పేరు పొదుపు పద్ధతి. పొదుపు గణనకు సూత్రం అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇంపార్టెంట్ బిట్ అండి. పొదుపు గణనకి సూత్రం ఏమిటి అని క్వశ్చన్ అడగవచ్చు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పొదుపు గణనకు సూత్రం అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. జైగార్నిక్ అనేది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? ఆప్షన్ ఏ లాటిన్, ఆప్షన్ బి జర్మన్, ఆప్షన్ సి రష్యన్, ఆప్షన్ డి గ్రీకు. ఇంపార్టెంట్ బిట్ అండి. జైగార్నిక్ అనేది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? ఆప్షన్ ఏ లాటిన్, ఆప్షన్ బి జర్మన్, ఆప్షన్ సి రష్యన్, ఆప్షన్ డి గ్రీకు. ఆప్షన్ బి జర్మన్. జైగార్నిక్ అనేది జర్మన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. ఏంటండి? జైగార్నిక్ అనేది జర్మన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. ఇంపార్టెంట్. స్వల్పకాలిక స్మృతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ విలియం జేమ్స్, ఆప్షన్ బి బార్ట్లెట్, ఆప్షన్ సి ఎబ్బింగ్హాస్, ఆప్షన్ డి ప్లేటో. ఇంపార్టెంట్ బిట్ అండి. స్వల్పకాలిక స్మృతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ విలియం జేమ్స్,
ఆప్షన్ బి బార్ట్లెట్, ఆప్షన్ సి ఎబ్బింగ్హాస్, ఆప్షన్ డి ప్లేటో. ఆప్షన్ ఏ విలియం జేమ్స్. స్వల్పకాలిక స్మృతిని ప్రవేశపెట్టింది విలియం జేమ్స్. స్వల్పకాలిక స్మృతిని మెయింటెనెన్స్ రిహార్సలింగ్ అంటారు. ఏంటండి? స్వల్పకాలిక స్మృతిని మెయింటెనెన్స్ రిహార్సలింగ్ అంటారు. దీర్ఘకాలిక స్మృతికి మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఎలాబరేట్ రిహార్సలింగ్, ఆప్షన్ బి శాశ్వత స్మృతి, ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ డి ఏ కామా బి రెండు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. దీర్ఘకాలిక స్మృతికి మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఎలాబరేట్ రిహార్సలింగ్, ఆప్షన్ బి శాశ్వత స్మృతి, ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ డి ఏ కామా బి రెండు సరైనవే. ఆప్షన్ డి ఏ కామా బి రెండు సరైనవే. దీర్ఘకాలిక స్మృతిని ఎలాబరేట్ రిహార్సలింగ్, అదేవిధంగా శాశ్వత స్మృతి అంటారు. దీర్ఘకాలిక స్మృతిలో నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఇంపార్టెంట్ బిట్ అండి. దీర్ఘకాలిక స్మృతిలో నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఒక విషయంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఇతర విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ త్వరిత సమైక్య స్మృతి, ఆప్షన్ బి సంసర్గ స్మృతి, ఆప్షన్ సి సూక్ష్మీకృత సంకేతాల స్మృతి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. ఒక విషయంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఇతర విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ త్వరిత సమైక్య స్మృతి, ఆప్షన్ బి సంసర్గ స్మృతి, ఆప్షన్ సి సూక్ష్మీకృత సంకేతాల స్మృతి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆప్షన్ బి సంసర్గ స్మృతి. ఒక విషయంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఇతర విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని సంసర్గ స్మృతి అంటారు. బల్బు అనగానే థామస్ అల్వా ఎడిసన్ గుర్తుకు రావడం, ఇది సంసర్గ స్మృతికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రెడెంటిగ్రేటివ్ స్మృతికి మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ త్వరిత సమైక్య స్మృతి, ఆప్షన్ బి సూక్ష్మీకృత సంకేతాల పద్ధతి, ఆప్షన్ సి సంసర్గ స్మృతి, ఆప్షన్ డి ఏ కామా బి రెండు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. రెడెంటిగ్రేటివ్ స్మృతికి మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ త్వరిత సమైక్య స్మృతి, ఆప్షన్ బి సూక్ష్మీకృత సంకేతాల పద్ధతి, ఆప్షన్ సి సంసర్గ స్మృతి, ఆప్షన్ డి ఏ కామా బి రెండు సరైనవే. ఆప్షన్ డి ఏ కామా బి రెండు సరైనవే. రెడెంటిగ్రేటివ్ స్మృతికి మరొక పేరు త్వరిత సమైక్య స్మృతి, అదేవిధంగా సూక్ష్మీకృత సంకేతాల పద్ధతి. ఇవి రెండూ కూడా రెడెంటిగ్రేటివ్ స్మృతికి మరొక పేర్లు. కొన్ని సంకేతాలు ఉద్దీపన ద్వారా గత విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియనే రెడెంటిగ్రేటివ్ స్మృతి లేదా త్వరిత సమైక్య స్మృతి లేదా సూక్ష్మీకృత సంకేతాల పద్ధతి అంటారు. కొన్ని సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియనే రెడెంటిగ్రేటివ్ స్మృతి అంటారు. ఇప్పుడు మనం విస్మృతి గురించి నేర్చుకుందాం. విస్మృతికి గల కారణాలు 7. 1. అనుపయోగ స్మృతి క్షయం, 2. స్మృతి క్రమ విరూపణ, 3. అవరోధము లేదా జోక్య ప్రభావం, 4. ధమనము, 5. అపసామాన్య విస్మృతి, 6. కన్సాలిడేషన్, 7. వేర్పాటు. ఏంటండి? 1. అనుపయోగ స్మృతి క్షయం, 2. స్మృతి క్రమ విరూపణ, 3. అవరోధము లేదా జోక్య ప్రభావం, 4. ధమనము, 5. అపసామాన్య విస్మృతి, 6. కన్సాలిడేషన్, 7. వేర్పాటు. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టెట్లో డిఎస్సిలో ఈ చాప్టర్ నుంచి బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, గమనించాలి. అవరోధమునకు
మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కన్సాలిడేషన్, ఆప్షన్ బి వేర్పాటు, ఆప్షన్ సి జోక్య ప్రభావం, ఆప్షన్ డి స్మృతి క్రమ విరూపణ. ఇంపార్టెంట్ బిట్ అండి. అవరోధమునకు మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కన్సాలిడేషన్, ఆప్షన్ బి వేర్పాటు, ఆప్షన్ సి జోక్య ప్రభావం, ఆప్షన్ డి స్మృతి క్రమ విరూపణ. ఆప్షన్ సి జోక్య ప్రభావం. అవరోధమునకు మరొక పేరు జోక్య ప్రభావం. ఇంపార్టెంట్ బిట్ అండి. అవరోధము అనగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ విషయాలు నేర్చుకున్నప్పుడు ఒకదానిని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో మరొకటి అడ్డు రావడాన్ని అవరోధము అంటారు. ఏంటండి? రెండు లేదా అంతకన్నా ఎక్కువ విషయాలు నేర్చుకున్నప్పుడు ఒకదానిని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో మరొకటి అడ్డు రావడాన్ని అవరోధము అంటారు. అవరోధాలు రెండు రకాలు. ఒకటి పురోగమన అవరోధం, రెండు తిరోగమన అవరోధం. ఏంటండి? పురోగమన అవరోధం, రెండు తిరోగమన అవరోధం. పురోగమన అవరోధం అనగా గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు నేర్చుకునే విషయాలకు అవరోధం కలిగించడం. ఏంటండి? గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు నేర్చుకుంటున్న విషయాలకు అవరోధం కలిగించడాన్ని పురోగమన అవరోధం అంటారు. అదేవిధంగా తిరోగమన అవరోధం అనగా ప్రస్తుతం నేర్చుకుంటున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కలిగించడం. ప్రస్తుతం నేర్చుకుంటున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కలిగించడం. దీనినే తిరోగమన అవరోధం అంటారు. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ దమనము, ఆప్షన్ బి కన్సాలిడేషన్, ఆప్షన్ సి విస్మృతి, ఆప్షన్ డి వేర్పాటు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ దమనము, ఆప్షన్ బి కన్సాలిడేషన్, ఆప్షన్ సి విస్మృతి, ఆప్షన్ డి వేర్పాటు. ఆప్షన్ ఏ దమనము. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడాన్ని దమనము అంటారు. దమనము అనేది ఒక రక్షక తంత్రం. కింది వానిలో అపసామాన్య విస్మృతికి సంబంధించినది. ఆప్షన్ ఏ అమ్నీషియా, ఆప్షన్ బి వ్యూడ్, ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ డి ఏ కామా బి రెండు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. కింది వానిలో అపసామాన్య విస్మృతికి సంబంధించినది. ఆప్షన్ ఏ అమ్నీషియా, ఆప్షన్ బి వ్యూడ్, ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ డి ఏ కామా బి రెండు సరైనవే. ఆప్షన్ డి ఏ కామా బి రెండు సరైనవే. అపసామాన్య విస్మృతికి సంబంధించినవి అమ్నీషియా, రెండవది వ్యూడ్. అమ్నీషియా అనగా స్మృతి కోల్పోవడం, వ్యూడ్ అనగా కొత్త జీవితం ప్రారంభించడం. అంటే వ్యూడ్ అనగా కొత్త జీవితం ప్రారంభించడం అనగా గతాన్ని మర్చిపోయి కొత్తగా తన జీవితాన్ని ప్రారంభించడాన్నే వ్యూడ్ అంటారు. కన్సాలిడేషన్ను ప్రయోగాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ బార్ట్లెట్, ఆప్షన్ బి హామిల్టన్, ఆప్షన్ సి గాల్టన్, ఆప్షన్ డి డంకన్. ఇంపార్టెంట్ బిట్ అండి. కన్సాలిడేషన్ను ప్రయోగాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ బార్ట్లెట్, ఆప్షన్ బి హామిల్టన్, ఆప్షన్ సి గాల్టన్, ఆప్షన్ డి డంకన్. ఆప్షన్ డి డంకన్. కన్సాలిడేషన్ను ప్రయోగాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్త డంకన్. కన్సాలిడేషన్ అనగా మొదటి నిమిషంలో ఎక్కువ స్మృతి నిర్మాణం జరగడం. ఏంటండి? కన్సాలిడేషన్ అనగా మొదటి నిమిషంలో ఎక్కువ స్మృతి నిర్మాణం జరగడం. మనం నేర్చుకుంటున్న విషయం ఒక నిమిషంలో మనం వాన్ రెస్టార్స్ ప్రభావం అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ అమ్నీషియా, ఆప్షన్ బి వ్యూడ్, ఆప్షన్ సి కన్సాలిడేషన్, ఆప్షన్ డి వేర్పాటు.
ఇంపార్టెంట్ బిట్ అండి. వాన్ రెస్టార్స్ ప్రభావం అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ అమ్నీషియా, ఆప్షన్ బి వ్యూడ్, ఆప్షన్ సి కన్సాలిడేషన్, ఆప్షన్ డి వేర్పాటు. ఆప్షన్ డి వేర్పాటు. వాన్ రెస్టార్స్ ప్రభావం అని వేర్పాటుని అంటారు. దీని మీద జోక్య ప్రభావాలు ఉండవు. గ్రీకు భాషలో న్యూమోనిక్స్ అనగా ఆప్షన్ ఏ వల్లెవేయడం, ఆప్షన్ బి ప్రేరణ, ఆప్షన్ సి కొండ గుర్తులు, ఆప్షన్ డి భావాల సంసర్గము. ఇంపార్టెంట్ బిట్ అండి. గ్రీకు భాషలో న్యూమోనిక్స్ అనగా ఆప్షన్ ఏ వల్లెవేయడం, ఆప్షన్ బి ప్రేరణ, ఆప్షన్ సి కొండ గుర్తులు, ఆప్షన్ డి భావాల సంసర్గము. ఆప్షన్ సి కొండ గుర్తులు. గ్రీకు భాషలో న్యూమోనిక్స్ అనగా కొండ గుర్తులు. మనం ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే బండ గుర్తులతో పెట్టుకుంటాం కదండి, అదే ఇది. గ్రీకు భాషలో న్యూమోనిక్స్ అనగా కొండ గుర్తులు. భావాల సంసర్గం 3 రకాలు. 1 సామ్యం, 2 వైషమ్యం, 3 ఇతర సంసర్గాలు. ఏంటండి? 1 సామ్యం, 2 వైషమ్యం, 3 ఇతర సంసర్గాలు. సామ్యం అనగా తాజ్మహల్ అనగానే షాజహాన్ గుర్తుకు రావడం. ఇంపార్టెంట్ బిట్ అండి. సామ్యం అనగా పోలికలు లేక సంబంధాలతో కూడి ఉంటుంది. సామ్యం అనగా తాజ్మహల్ అనగానే షాజహాన్ గుర్తుకు రావడం. అదేవిధంగా వైషమ్యం వ్యతిరేకమండి. వైషమ్యం అనగా స్వర్గం అనగానే నరకం గుర్తుకు రావడం. ఏంటండి? స్వర్గం అనగానే నరకం గుర్తుకు రావడం. అదేవిధంగా ఇతర సంసర్గాలు. ఇతర సంసర్గాలు అనగా హైదరాబాద్ అనగానే చార్మినార్, ట్యాంక్ బండ్ మొదలైన ఇతర ప్రాంతాలు గుర్తుకు రావడం. ఇంపార్టెంట్ బిట్. ప్రతిభావంతులకు వయోజనులకు లాభదాయకమైన బోధనా పద్ధతి ఏమిటి? ఆప్షన్ ఏ సంపూర్ణ పద్ధతి, ఆప్షన్ బి పద పద్ధతి, ఆప్షన్ సి ఖండ పద్ధతి, ఆప్షన్ డి వాక్య పద్ధతి. ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రతిభావంతులకు వయోజనులకు లాభదాయకమైన బోధనా పద్ధతి ఏమిటి? ఆప్షన్ ఏ సంపూర్ణ పద్ధతి, ఆప్షన్ బి పద పద్ధతి, ఆప్షన్ సి ఖండ పద్ధతి, ఆప్షన్ డి వాక్య పద్ధతి. ఆప్షన్ ఏ సంపూర్ణ పద్ధతి. ప్రతిభావంతులకు వయోజనులకు లాభదాయకమైన బోధనా పద్ధతి సంపూర్ణ పద్ధతి. సగటు విద్యార్థులకు లాభదాయకమైన బోధనా పద్ధతి ఏమిటి? ఆప్షన్ ఏ సంపూర్ణ పద్ధతి, ఆప్షన్ బి ఖండ పద్ధతి, ఆప్షన్ సి పద పద్ధతి, ఆప్షన్ డి వాక్య పద్ధతి. ఇంపార్టెంట్ బిట్ అండి. సగటు విద్యార్థులకు లాభదాయకమైన బోధనా పద్ధతి ఏమిటి? ఆప్షన్ ఏ సంపూర్ణ పద్ధతి, ఆప్షన్ బి ఖండ పద్ధతి, ఆప్షన్ సి పద పద్ధతి, ఆప్షన్ డి వాక్య పద్ధతి. ఆప్షన్ బి ఖండ పద్ధతి. సగటు విద్యార్థులకు
లాభదాయకమైన బోధనా పద్ధతి ఖండ పద్ధతి.